హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 27వ తారీఖు 1 నెల 2024. సో ఫ్రెండ్స్, కొన్ని కథనాలు, కొన్ని వార్తా కథనాలు మనకి సోషల్ మీడియాలో కూడా రాకుండా జరిగిన కొన్ని కథనాలు ఉన్నాయండి. అవే రన్ ఓవర్ ప్రమాదాలు. అవేంటంటే రోడ్డు దాటేటప్పుడు చాలా మంది ప్రమాదానికి గురయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. కొందరైతే తన ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. సో చాలా మంది టైం సేవ్ చేద్దామను, త్వరగా వెళ్ళిపోదామను, సో బ్రిడ్జికి దిగడానికి ఇబ్బందిగా ఉందను, సంథింగ్ డిఫరెంట్ కారణాల చేత హెవీ ట్రాఫిక్ గా ఉన్న గల్ఫ్ దేశాల్లో రోడ్లు ట్రాఫిక్ ఎలా ఉంటుందండి? కార్లు ఎంత స్పీడ్ లో వెళ్తాయి, 120, 250 ఎంత స్పీడ్ లో వెళ్తాయి. అలాంటి రోడ్లో కూడా రోడ్డు దాటిద్దామని చెప్పి కొందరు ప్రయత్నించి తన ప్రాణాన్ని పోగొట్టున్నారు. ఈ విధంగా దుబాయ్లో 2023లో 8 మంది రోడ్డు దాటుతూ చనిపోగా దగ్గర 339 మంది ప్రమాదాలకు గురయ్యారు. నెక్స్ట్ 43,817 మంది అరెస్ట్ చేసి రోడ్డు దాటుతుండగా అరెస్ట్ చేసి సిగ్నల్ ఫాలో అవ్వకుండా రోడ్డు దాటున్న వాళ్ళు అరెస్ట్ చేసి ఫైన్లు కూడా వేశారు. సో ఇది నాట్ ఓన్లీ దుబాయ్ అండి. సో కువైట్లో కూడా జరుగుతుంది. కువైట్లో కూడా కొన్ని విషయాలు సోషల్ మీడియా కూడా బయటికి రాకుండా ఉండి చాలా జరిగాయి. సో రోడ్డు దాటుతూ చనిపోవడం కానీ, రీసెంట్గా చనిపోయారు కొందరు నేపాలి వాళ్ళు, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు రోడ్డు దాటు యాక్సిడెంట్ చనిపోయారు. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మొన్న రీసెంట్గా ఓమన్లో కూడా మన గుంటూరు గారు సినిమా చూస్తూ బ్రిడ్జ్ ఎక్కడానికి ఇబ్బంది, అతనికి టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటూ రోడ్డు దాటడానికి వెళ్ళాడు. దాటబోయాడు, కారు గుద్దేసింది, పాపం తను చనిపోయాడు. అతను ఫిబ్రవరిలో ఇంటికి వద్దామని చెప్పి టికెట్ బుక్ చేస్తున్నాడు. తన పుట్టిన కూతుర్ని మొదటిసారి చూసుకుందామని చెప్పి అనుకున్న అతను చివరిసారి కూడా చూడకుండా పోయింది, బాడీ ఇంటికి వచ్చాడు. సో రన్ ఓవర్ ప్రమాదాలు చాలా సోషల్ మీడియాలోకి రావట్లేదు. సో సౌదీలో కానీ, బెహ్రెయిన్లో కానీ, ఖత్తర్ కానీ, ఓమన్ కానీ, కువైట్ కానీ, సో సోషల్ మీడియా కూడా తెలియకుండా ప్రమాదాలు చాలా జరుగుతున్నాయండి. అన్నీ కవర్ చేయడానికి కుదరదు. సో ఎవరైతే రోడ్డు త్వరగా మీ గమ్యస్థానానికి చేరాలనుకునే వాళ్ళు, సో అక్కడ ఉన్న బ్రిడ్జ్లు కానీ, సిగ్నల్స్ ఏవైతే సిగ్నల్స్ని ఫాలో అయ్యి మీరు రోడ్డు దాటితే శ్రేయస్కరం. కానీ రన్ ఓవర్ అంటే ట్రాఫిక్ నడుస్తుండగా చెయ్యి అడ్డం పెట్టేసి రోడ్డు దాటేద్దాం అనుకుంటే అవి ఆ రోడ్లలో హెవీ ట్రాఫిక్స్ అండి. సో ఎందుకంటే ఈ రన్ ఓవర్ ప్రమాదానికి నేను కూడా గురైన వాడిని. ఒకసారి కువైట్ ఎవెన్యూ మాల్కి వెళ్ళినప్పుడు సిగ్నల్ చూసుకోకుండా రోడ్డు దాటేస్తుంటే నన్ను ఒక లేడీస్ నడుపుతున్న వచ్చి కారు గుద్దుంది. కోవిడ్ ఆడనమాట. కాకపోతే స్లోగా గుర్తుంది, బలంగా కుదరదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎప్పుడన్నా వాకులు చెప్పబోతున్నాను. సో రన్ ఓవర్ ప్రమాదాలు సోషల్ మీడియా కూడా తెలియకుండా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి. యావరేజ్గా మనం గల్ఫ్ వార్తలు చెప్పుకునే ఈ 6 దేశాల్లో ప్రతి దేశంలో 5 నుంచి 10 రన్ ఓవర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, రన్ ఓవర్ ప్రమాదాల్లో ఎక్కువగా అజ్నాబీనే బలవుతున్నారు. ఎందుకంటే అజ్నాబీలు అందరి దగ్గర కార్లు ఉండవు కాబట్టి ఆ రోడ్లు దాటుతుంటారు. సో అయితే ఎక్స్పర్ట్స్ మాత్రమే రన్ ఓవర్ ప్రమాదాలకు అధికంగా గురవుతున్నారు. సో గైస్, గల్ఫ్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో రోడ్డు దాటే ముందు చూసుకోండి. అంటే దాటొద్దని నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ ఉపయోగించండి, సిగ్నల్స్ ఉపయోగించి మాత్రమే రోడ్డు దాటాలి. లేదంటే ప్రమాదాలకు గురవుతారు. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.